నా అబ్జర్వేషన్ ఏంటంటే గవర్నమెంట్ యొక్క రూల్ ఉందండి, రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ మాత్రమే మందులు డిస్పెన్స్ చేయాలి, లేకపోతే అది ఒక క్రిమినల్ అఫెన్స్ అని చెప్పేసి రూల్ నెంబర్ 12-13 ఏదో ఉంది. ఆ రూల్ ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయటం లేదు. అది ఫస్ట్ ప్రాబ్లం. అంటే ఏదైనా సరే ఒక రూల్ ని పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే ఇబ్బంది లేదండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంప్లిమెంట్ చేయకపోవడంతో వచ్చేటువంటి సమస్యలు. ఈ పిల్లలందరికీ ఏంటి, ఉద్యోగం రావాలి అనేటువంటి ఉద్దేశం. మనకి ఇండియాలో 95% కాదు 98% ఆఫ్ ద పీపుల్ ఎడ్యుకేషన్ అనేది ఒక లైవ్లీహుడ్ ఉపయోగపడుతుంది, ఉద్యోగం రావడానికి కావాలి అనేటువంటి భావంతోనే చదువుతారు. ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఉద్యోగం రావాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు చదవాలి. చదివినప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా వాళ్ళకి జాబ్ వస్తుంది. అన్ఫార్చునేట్లీ జాబ్స్ లేవు, వాళ్ళ జాబ్స్ లేవు. లేనప్పుడు జాబ్ ఎక్కడ ఉందో అక్కడికి మనం పరిగెట్టాలి. అదంటే ఏమవుతుంది, క్లినికల్ ట్రయల్స్, డ్రగ్ డెవలప్మెంట్, క్లినికల్ ఇవి నేర్చుకోవాలి. వాళ్ళు నేర్చుకుని ఉద్యోగంలోకి వెళ్ళాలి. ఫార్మడీ వాళ్ళకి ఇప్పుడు 6 years ఫార్మడీ అండి. అంటే నేను చెప్పాను కదా, చాలా నిజాలు మాట్లాడుకున్నామండి. ఇప్పుడు ఒక బీకామ్ చదివినటువంటి వ్యక్తికి ఏ ఉద్యోగం అంటే బ్యాంకులో ఒక క్లర్క్ ఉంది. ఒక ఎంఎస్సి స్టాటిస్టిక్స్ చదివినటువంటి వ్యక్తికి ఒక స్టాటిస్టిక్స్ లెక్చరర్ జాబ్ కి ఎలిజిబిలిటీ వీళ్ళే ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా ఉంది. అట్లా ఫార్మడీ ఉందండి, అది ఫస్ట్ క్వశ్చన్. రెండోది ఏమవుతుంది, ఫార్మడీ అనేటువంటిది పెట్టుకుంటే డాక్టర్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. మరి వీళ్ళు ప్రిస్క్రిప్షన్ రాయొచ్చా? ప్రిస్క్రిప్షన్ రాయలేకపోతున్నారు కదా. ఒకటి ఏంటంటే, నేను చెప్పడం కాదండి, మీరు గూగుల్కి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి చూడండి. ఫార్మడీ 30 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి ఫార్మడీ చేస్తే జాబ్స్ ఎక్కడ ఉంటున్నాయో మీకే తెలియాలి. నేను చెప్పక్కర్లేదు, ఆన్లైన్ లో మొత్తం క్లియర్ గా ఉంది. ఇవాళ ఈ టాపిక్ మేము ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, నాకు రోజుకి నేను ఇండియాలో ఉన్న అమెరికాలో ఉన్న ఎక్కడున్నా సరే నాకు అమెరికా నుంచి 100 ఫోన్ కాల్స్ వస్తాయి. ఆ 100 ఫోన్ కాల్స్ లో 90 కాల్స్ ఫార్మసీ వాళ్ళవి. కాబట్టి వాళ్ళకి జాబ్స్ దొరకట్లేదు. 6 years కోర్స్ చేసిన తర్వాత వాళ్ళు పాపం ఉద్యోగం కోసం కష్టపడుతున్నారు. లేకపోతే ఒక 10,000 15,000 20,000 జాబ్ తీసుకుంటున్నారు. ఎప్పటికీ వాళ్ళు ₹1,00,000 సంపాదిస్తారండి 20,000 రూపాయలతో స్టార్ట్ చేస్తే. సో కాబట్టి ఏంటంటే జరిగిపోయింది. ఇప్పటి నుంచైనా ఆలోచించుకొని ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి మనం ఏ స్కిల్స్ నేర్చుకోవాలనేది ఒక ఎక్స్పర్ట్ తో మాట్లాడండి. ఎక్స్పర్ట్ అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో మాట్లాడండి. సెలెక్ట్ రైట్ గురు ఫస్ట్. If you are at right guru, you never did anything wrong. If you are not at right guru, whatever you are doing is wrong. So, కాబట్టి మీ పిల్లలన్నీ ఒకసారి ఎక్స్పర్ట్ లైక్ మా పైన కాల్ చేయొచ్చు, మా నెంబర్స్ కనపడుతూ ఉంటాయి. డెఫినెట్లీ వీ విల్ హెల్ప్ దెమ్ టు బికమ్ లైక్ ఎ కార్పొరేట్ సిటిజన్. అంటే ఈ స్టూడెంట్స్ ఈజీ ప్రాసెస్ కన్వర్ట్ అయిపోయారండి. అది ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఈ ఫార్మడీ కానీ ఫార్మసీ చదివే పిల్లలందరూ కూడా 95% దేర్ గోల్ ఇస్ ఎంబీబీఎస్. వాళ్ళు ఎంబీబీఎస్ చేయాలి అనేటువంటి ఒక అంబిషన్ తో బైపీసీ గ్రూప్ తీసుకుంటారు. అక్కడ కొన్ని సీట్లు తక్కువ ఉన్నాయి, మీకు తెలుసు ఈక్వేషన్స్. వాళ్ళకి సీట్ దొరకలేదు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఫార్మానో లేకపోతే ఫార్మడీకో వచ్చేస్తారు. అది కొంచెం ఏంటి ఈజీ ప్రాసెస్ లోకి వస్తారు. వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఫస్ట్ ఇయర్ లో వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు అనుకోండి, బాగానే ఉంటుంది. 4th year తర్వాత ఆలోచిస్తారు. అది ఒక ప్రాబ్లం. 4th year తర్వాత ఆలోచించద్దు అని నేను చెప్తున్నాను. రెండోది ఇంకోటి ఏంటంటే, ఈ స్టూడెంట్స్ కి అంటే ఈ విద్యార్థులకి అందరికీ కూడా ఏంటంటే లాంగ్ టర్మ్ అనేటువంటి ఒక గోల్ అనేది ఉండట్లేదు. ఎప్పుడైతే మనకి గోల్ లేదనుకోండి, గోల్ లేనప్పుడు మనం ముందుకెళ్ళడం చాలా కష్టం. ఆ గోల్ వాళ్ళు సెట్ చేసుకోవాలి. నేను ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, ఒక బిఎంఎస్ లేకపోతే ఒక నోవార్టిస్ ఒక బేయర్ కంపెనీలో పనిచేయాలన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాట్ ఈస్ దేర్ మెయిన్ బిజినెస్, నా నాలెడ్జ్ అక్కడ ఎలా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళు స్టడీ చేయాలి. ఒకప్పుడు అంటే 20 years బ్యాక్ వాళ్ళకి తెలియదండి, వాళ్ళ పేరెంట్స్ తెలియదు అలా అనొచ్చు. ఈ రోజు మీరు బీఫార్మసీ కాలేజీలు ఏ కాలేజీకి వెళ్ళి చూడండి, వాళ్ళ పేరెంట్స్ దగ్గర స్మార్ట్ ఫోన్స్ లేకపోవచ్చేమో కానీ వీళ్ళందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ChatGPT ఇంకో కంప్యూటర్ జనరేటివ్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ దొరకదు అనేటువంటి కాదు, కాకపోతే ఈజీ. 4 క్వశ్చన్లు బట్టి కొట్టడం, 2 క్వశ్చన్లు ఆన్సర్ చేయటం, పరీక్ష పాస్ అయిపోవటం. ఈ పరీక్ష పాస్ అవడం కాదు, సర్టిఫికేట్ ఈజ్ ఓన్లీ ఏ పీస్ ఆఫ్ పేపర్. అమెరికాలో ఒక మెడిసిన్ లేకపోతే మీరు ఒక ఎనాసిన్ టాబ్లెట్ లేకపోతే ఒక డోలో టాబ్లెట్ వేసుకుంటున్నారంటే దాని ముందు 15 సంవత్సరాల పాటు హార్డ్ వర్క్ ఉంటుంది. ప్రీ క్లినికల్ ట్రయల్స్ ఒక 3 సంవత్సరాలు, ఆ తర్వాత క్లినికల్ ట్రయల్స్ 4 నుంచి 10 సంవత్సరాల పాటు చేసిన తర్వాత టెస్ట్ చేసి ఇది మనుషుల మీద సేఫ్ ఎఫెక్టివ్ అని ప్రూవ్ చేసి, అంటే మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేసి FDA ఎప్పుడు ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ డ్రగ్ మార్కెట్ లోకి వస్తుంది. దట్ ఈస్ ద
అలోపతి అంటారు, లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్స్ వచ్చేటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు మీరు చెప్పేటువంటి హోమియోపతి మెడిసిన్ ని క్లినికల్ ట్రయల్స్ చేశారా అని ఫస్ట్ క్వశ్చన్. సో క్లినికల్ ట్రయల్స్ చేయలేదు. ఆ డ్రగ్ నిజంగా పనిచేస్తుందో తెలియదు, దాన్ని చెయ్యదో తెలియదు. ఎక్కడన్నా ప్రూఫ్ అనేది జరిగిందా, ఎక్కడన్నా ఎక్స్పెరిమెంట్స్ చేశారా, చేయలేదు. చేయనప్పుడు ఫ్లూక్ గా తగ్గితే అబ్బాయి తగ్గేసింది అనుకుంటాము, లేకపోతే లేని పరిస్థితి అయిపోతుంది. మరి ఇప్పుడు మీ అమ్మాయి చదివిన తర్వాత ఇప్పుడు రేపు ఏం చేయాలనుకునేటువంటి ఆలోచించేటట్టయితే ఏమవుతుంది, ఆ అమ్మాయికి ఒక డిగ్రీ మాత్రమే ఉంది, అంటే ఒక BA, BCom, BSc లో సమానమైనటువంటి డిగ్రీ మాత్రమే ఉన్నది. ఇండియాలో ఆ అమ్మాయి డాక్టరే కావచ్చు, బయట దేశాల్లో ఖచ్చితంగా కాదన్నమాట. ఇట్లా మీరు ఆలోచించండి. ఓకే, ప్రపంచం మొత్తం గ్లోబలైజ్ అనే ఒక స్మాల్ విలేజ్ అయిపోయేటప్పుడు మన పిల్లలు ఎక్కడ వెళ్తున్నారు, వాళ్ళు నిజంగా డాక్టర్స్ అవుతారా, డాక్టర్స్ కారా, వాళ్ళు సక్సెస్ అవుతారా లేదా అనేటువంటిది మీరు డిసైడ్. ఏదో సీట్ వచ్చేసింది కదా అనే ఉద్దేశంతో చేర్పించేస్తే 5 years తర్వాత ఏమవుతుంది, వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం లేదని ఎంతమంది టీచర్స్ జాబ్స్ పోతున్నాయి, ఎంతమంది IT జాబ్స్ పోతున్నాయి. లైక్ మీకు తెలుసుకోలేదు, 95% ఆఫ్ ఈ రోజున్న బిజినెస్ అన్ని కూడా నెక్స్ట్ 5 years లో క్లోజ్ అయిపోతాయి, 100% క్లోజ్ అయిపోతాయి. హోల్ బిజినెస్ మోడల్ మొత్తం మారిపోతుంది. మారిపోయేటప్పుడు డాక్టర్స్ పరిస్థితి అండి 80% లైక్ సీనియర్ డాక్టర్స్ కే కష్టంగా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో మీ అమ్మాయి ఎప్పుడైనా సరే కొత్త టెక్నాలజీస్ నేర్చుకుని ఆ టెక్నాలజీస్ ని వర్క్అవుట్ చేసుకోగలిగితే షీఈస్ గుడ్ అట్ ఇన్ ద మార్కెట్. బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, జూవాలజీ, లైక్ ఆల్ దీస్ థింగ్స్ కమ్స్ అండర్ లైక్ లైఫ్ సైన్సెస్ కిందకి వస్తాయి అనుకుందామండి. ఇప్పుడు ఇండియాలో హౌ మెనీ బయోటెక్నాలజీ కంపెనీస్ గాట్ సక్సెస్? ఇండియాలో బయోటెక్నాలజీ కంపెనీ సక్సెస్ అయిన బయోటెక్నాలజీ కంపెనీ ఒకటి ఉంది. అది కూడా ఏంటంటే బయోకాన్ కిరణ్ మజుందార్ ఇస్ ద CEO ఆఫ్ దట్ కంపెనీ. ఆ ఒక్క కంపెనీ సక్సెస్ అయింది. మిగతా సక్సెస్ కంపెనీ పేరు చెప్పండి, ఏం కనపడవు మనకి. ఈ బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, జూవాలజీ అండ్ ఆల్ దీస్ కోర్సెస్ ఎలా ఉన్నాయంటే అదేదో చాలా ఒకరు సక్సెస్ అయిపోయారు కదా అని కోర్సెస్ అన్ని పెట్టేశారు. పెట్టిన జాబ్స్ ఎక్కడ ఉన్నాయి? ఎన్ని బయోటెక్నాలజీ ల్యాబ్స్ ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా బైపీసీ గ్రూప్ తీసుకొని చేసి ఇటు వచ్చేసారు కాదు, నేను ఇంటలేదు. కప్పో రైటో చేరిపోయారండి. చేరిపోయిన తర్వాత కొత్తగా ఇప్పుడు సపోజ్ జెనోమ్ టెక్నాలజీ ఉంటుంది, క్లినికల్ ట్రయల్స్ వాళ్ళకి కూడా బాగా ఫిట్ అవుతుంది. క్లినికల్ ట్రయల్స్, డ్రగ్ డెవలప్మెంట్ ఆ ఏరియా ఉంటుంది. దాంట్లోకి వెళ్ళొచ్చు. చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ స్టూడెంట్స్. ఈ శాస్త్రాన్ని ప్రోగ్రామింగ్ నేర్చుకునేసి లైక్ CDC, FDA లాంటి పెద్ద దాంట్లో కూడా పనిచేస్తున్నారు అనమాట. సో అలా చేయగలిగితే ఏంటంటే దట్ షుడ్ బి బెటర్. ఇప్పుడు అయిపోయింది. మనం బ్యాక్ తీసుకెళ్ళిపోయేసి ఇది మంచిది కాదు, ఇది మంచిది అని నేను చెప్పట్లేదు. అయిపోయింది కాబట్టి ఏమవుతుంది, కొత్త టెక్నాలజీ నేర్చుకోండి. ఇవాళ AI బాగుంది, AI ఈజ్ గుడ్, పైథాన్ ఈజ్ గుడ్, సాన్స్ ఈజ్ గుడ్, R ఈజ్ ఆల్సో డూయింగ్ గుడ్. ఇలాంటి టెక్నాలజీ మనకి రాదు అనే పరిస్థితి ఏమి లేదండి. ప్రపంచంలో ఈ ప్రోగ్రామ్ రాసేటువంటి వాళ్ళందరికీ కూడా 2 చేతులు 2 కాళ్ళు 1 తాకాయ ఉంది. సో కాబట్టి మనలో కమిట్మెంట్ ఉంటే మనం సక్సెస్ అవుతాం, మనలో కమిట్మెంట్ లేకపోతే మన కష్టాలు ఉంటాయి అన్నమాట. నేను ఇంకో కూడా చెప్తున్నాను, ఇఫ్ యూ వర్క్ హార్డ్ ఫర్ ఫస్ట్ 20 years, you are going to enjoy the next 80 years. If you are enjoying the first 20 years, you need to work hard for the next 80 years. ఈ కాన్సెప్ట్ మీరు కొంచెం గుర్తుపెట్టుకుంటే స్టూడెంట్స్ 100% are going to get a success.